హాయ్ అండి, ఈరోజు వచ్చి నేను ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అనేది చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి చూడండి. సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. ఇవి యాక్చువల్గా నైట్ సోక్ చేసుకుని పెట్టుకుని తినాలండి. అయితే ఇవి ఎవరు తినట్లేదు, నైట్ సోక్ చేసి పెట్టడం అలా పడేయటం అలా జరుగుతుంది. అందుకని నేనేం చేశానంటే వీటితో ఒక మంచి ప్రోటీన్ పౌడర్ తయారు చేద్దాం అనుకుంటున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవిగోండి. ఇక్కడ సన్ఫ్లవర్, వాటర్ మిలన్, ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి వాల్నట్స్ అండి. వాల్నట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. ఇవి నైట్ అంతా సోక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ తింటే చాలా మంచిది. బాదం ఎలా తింటామో వాల్నట్స్ కూడా అలానే తింటే చాలా మంచిదండి. సో అందుకని నేను ఇవి జ్యూసెస్ అలాంటివి చేసినప్పుడు పైన గార్నిష్ కోసమని సోక్ చేసుకుని ఉంచుకుని చిన్నగా కట్ చేసుకుని జ్యూసెస్లో యాడ్ చేస్తూ ఉంటాను. వాల్నట్స్ చాలా మంచిదండి. ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ పంప్కిన్, వాటర్ మిలన్ ఇవన్నీ తీసుకున్నాము. వాల్నట్స్ అయితే నేను ఇందులో యాడ్ చేయనండి, జస్ట్ జ్యూసెస్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకుని వాటర్ మిలన్ సీడ్స్ అనేది యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా ఫ్రై చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదు, లైట్గా సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేయాలన్నమాట. అంటే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చూడండి ఇలా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనేది తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం వేగటానికి టైం పట్టిద్దండి. ఇవి నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెము చేదనిపించి వీళ్ళు అసలు తింటలేదు. నేను నానబెట్టడము అలా పడేయటము వేస్ట్ అయిపోవటము, అందుకని ఇలా చేద్దామని ట్రై చేస్తున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నేను ఇదిగో ఫ్రై చేసుకున్నాను. ఇవి ఆగటానికి కొంచెం టైం పడుతుందండి. సో మనం కొంచెము కలర్ చేంజ్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఫ్రై చేసుకోవాలా, వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని కూడా సిమ్లో పెట్టి ఎందుకో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని పౌడర్ అయినా కొట్టుకోవచ్చు, ఇలా డైరెక్ట్ ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని రోజుకి వచ్చేసి ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఇట్లా డైరెక్ట్గా తినేసేయచ్చండి. బాగానే ఉంటుంది, ఎక్కువ తినకూడదు. 1-2 స్పూన్స్ అయితే తినొచ్చు. నానబెట్టుకుని తినలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇలా ఫ్రై చేసుకుని వీటిని చక్కగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని రోజుకొచ్చి 1-2 స్పూన్స్ ఇలా తింటే చాలా మంచిదండి. చాలా హెల్తీ ప్రోటీన్ పౌడర్ అనమాట. ఇప్పుడు వచ్చి నేను ఫ్లాక్ సీడ్స్ ఫ్రై చేస్తున్నానండి. ఫ్లాక్ సీడ్స్ తొందరగా ఎగిపోతాయి, అందుకని వీటిని ఇంకా చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెడితే చేదొచ్చేస్తాయి అనమాట ఫ్లాక్ సీడ్స్. సో అందుకని ఫ్లాక్ సీడ్స్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. నేను చూడండి ఇదిగోండి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.